Praise the Lord and good morning to everyone and welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all and good morning to those who are in India and good evening those who are in America and good evening those who are in Africa. Thank you so much for joining today. Definitely we are going to have powerful message today from Reverend Dr. Rick Catling is ready with a powerful message. And same time Devulapalli Raju garu, Pastor Devulapalli Raju garu is ready to lead us into praise and worship. అయ్యగారులు మరొకసారి మీ అందరికీ వందనాలు. వెల్కమ్ టు శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరికి కూడా స్వాగతం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, పరిచర్యలో మరి దేవుని యొక్క సేవలో విరివిగా వాడబడుతూ ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వదకరంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి అదే విధంగా ప్రార్థిస్తూ ఉంటాం. ఆమేన్. సో బిఫోర్ వి స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్, సో లెట్స్ సే ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ పవర్ ప్యాకెట్ పాస్టర్. మనందరం కలిసి మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని మనందరం కలిసి చదువుదాం. అందరు నాతో పాటు మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని చదువుకుందాం. అందరు నాతో పాటు చదవండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యూ, యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యూ. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్డ్ యూ అండ్ చూజ్ యూ టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడవు. అందరు కూడా చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకుడిని. ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. Thank you so much for joining once again. All these programs are recorded and uploaded into Mom Ministries YouTube channel, so you can subscribe that and you can watch them and you can use them whenever you want. Amen. Thank you so much. Raju garu siddhanga unnara? Pastor Devulapalli Raju garu. So Devulapalli Raju garu సిద్ధపడుతుండగా మనం ప్రార్థన చేసుకుందాం. ఉన్నారా పాస్టర్ గారు? ఉన్నారు. ప్రైజ్ గాడ్. సో ప్రార్థన చేసి మీరు ఒక 2 పాటలు పాడండి, చిన్న ఆరాధన చేయండి, తర్వాత మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. దిస్ ఇస్ యువర్ టైం. మీ పేరు చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి పాస్టర్ దేవుళ్ళ రాజు, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే, పాస్టర్ రాజు దేవుళ్ళ డిస్ట్రిక్ట్, నిర్మల్, తెలంగాణ స్టేట్. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా మమ్ మినిస్ట్రీ ద్వారా ప్రతి శనివారము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నీ దాసులముగా మేము కూడి సహవాసముగా ప్రార్థిస్తుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా, ప్రార్థిస్తుండగా ఆత్మదేవుడా కార్యములు జరిగించుమని, ఇదిగో ఈ దిన పరిచయ కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ జూమ్ ద్వారా ఈ రీతిగా మేము కూడి మీ సన్నిధికి రావడానికి కృపదయ చేసినందుకై స్తుతిస్తూ మా తోటి సేవకులందరినీ ఆశీర్వదించి దీవించమని, నాయకులుగా పెద్దలుగా ఉన్న అక్క సాల్మాన్ పాషా గారు బట్టి స్తుతిస్తున్నాం. హోస్ట్ గా ఉన్న గోనపిల్లి పేరు కొరకై స్తోత్రాలు. టీం అంతటి కొరకై స్తుతిస్తున్నాం. ఈరోజు రాబోతున్న ప్రసంగుల కొరకై స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీకు ఆరోపిస్తూ ఆత్మదేవుడా మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనం స్తుతి పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు.
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మగువాబడని మేలులు చేసెనని. కొనియాడెదము మగువాబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలిచి ఉండునుగా. నీదు కృపయే నిరంతరము నిలిచి ఉండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనము గదినము నిలుచు వాత్సల్యత నిలుచు. నూతనము గదినము నిలుచు వాత్సల్యతమపై నిలుచు. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. కీర్తితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. కీర్తితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి కనిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి కనిపించితివి
నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. అందరికి వచ్చిన పాట. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చిన ప్రియుడు, లేదా భజన చేయుచు భక్త పాలక అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమ. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తూ నీ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తూ నీ నామమును, రుచినములపై జయమునిచ్చిన రుచినములపై జయమునిచ్చిన విజయుడాని వేడుకొందు, విజయుడాని వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తూ నీ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తూ నీ నామమును. చేరిన వారానైనా చేరదీసినావు, చేరిన వారానైనా చేరదీసినావు, పడిన నాదు కోతి నుండి, పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు, పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక నీ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తూ నీ నామమును. ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కృప యేసయ్యా నీది, ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో ఎవనికి సాధ్యము కాదు, ఎవనికి సాధ్యము కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తూ నీ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తూ నీ నామమును, రుచినములపై జయమునిచ్చిన రుచినములపై జయమునిచ్చిన విజయుడాని వేడుకొందు, విజయుడాని వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తూ నీ నామమును, భజన చేయుచు భక్త
హల్లెలూయా. దేవుని ఆరాధన చేసుకుందాం. తోటి దైవజనులారా, మనం అందరం ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధిద్దాం. ఈ రీతిగా ప్రభు మనందరినీ మరి మా మినిస్టర్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీతిగా జూమ్ ద్వారా ఈ యొక్క మాధ్యమిక ప్రసారాల ద్వారా ప్రభుని ఆరాధించుటకు ప్రభు అనుగ్రహించిన గొప్ప కృప కొరకై, సహవాసము కొరకై, ఆయా దేశాల్లో ఉన్నప్పటికీ అందరము కలిసి ఒక వేదికగా ఈ రీతిగా ఫెలోషిప్ గా కూడి ప్రార్థన చేయటకు, దేవుని వాక్యం ధ్యానించుటకు, ప్రభు చూపుతున్న కృప కొరకై, ప్రభు చేస్తున్న మేళ్ల కొరకై, అంత్య దినాల్లో భయంకర దినాల్లో ఉన్న మనందరినీ ప్రభు నిత్యము కాపాడుచు ఆయన పరీక్షలో బహుబలంగా వాడుకుంటున్నందుకై, అదే రీతిగా సజీవ లెక్కలో ఉంచి అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యం ఉదయకాలం మనందరికి ప్రభు ఇచ్చినందుకై మనందరం కలిసి దేవాది దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. గొప్ప దేవా, పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, మహోన్నతమైన తండ్రి, మీకు స్తుతి స్తోత్రం. మహాగణుడా మీకు స్తోత్రం. అద్భుతకరుడా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అద్భుతకరుడా, దేవతలందరికి పైన మహత్యము గల మహాదేవ, అద్వితీయ సత్యదేవుడావు, ఆరాధనకు యోగ్యుడవు నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు కలుగునుగాక. మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడమైన దేవా మీకు స్తోత్రం. మా స్తుతి మా స్తుతుల మీద ఆస్తుడవై మాతో మాట్లాడి దేవా మీకు స్తోత్రం. మమ్మల్ని ఎంతో ప్రేమతో ప్రభా ప్రేమించి మమ్మల్ని రక్షించుకున్నందుకై స్తోత్రం. పాపులమై నశించి నరకానికి వెళ్ళవలసిండగా మీ అపారమైన ప్రేమ, కృప, దయమాయలు చూపి అయా మమ్మల్ని రక్షించుకున్నందుకు ఉదయకాల సమయంలో స్తోత్రములు, 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 స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. స్వస్థపరిచే దేవుడా స్తోత్రం. రక్షించు దేవుడా స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం. కృప చూపువాడా స్తోత్రం. దయ చూపువాడా స్తోత్రం. నడిపించువాడా స్తోత్రం. నిత్యరాజ్యం ఇచ్చే దేవుడా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. శ్రేష్ఠ ఈవులగూటని శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున, శ్రేష్ఠ ఈవులగూటని శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. దయగల మా తండ్రి, మీ శ్రేష్టమైన కుమారుని మా కొరకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ ఏకైక కుమారుని మా కొరకు లోకానికి పంపుట ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ, విడుదల, విమోచన కొరకై స్తోత్రములు, 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 స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవమా, మిమ్మల్ని నిత్యము స్తుతించదము. ఎందుకనగా మీరు మా కొరకు రక్షకుని ఈ లోకానికి ఇచ్చావు. మిమ్మల్ని నిత్యము ఆరాధించదము. ఎందుకనగా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నారు. మిమ్మల్ని ఉదయకాల సమయంలో నిత్యము ప్రభా స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మా రక్షణకర్త మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన విడుదల కొరకై స్తోత్రాలు. ఇచ్చిన విశ్వాసం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి శనివారం అరుణోదయ ఈ రీతిగా మీ సన్నిధికి రావడానికి కృప చూపుతున్న దైవమా, మీకు సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి నీకే, మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావములు మీకు మాత్రమే కలుగునుగాక. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే.
యెహోవానిస్తి జయమోనిచ్చు వరవే యేసయ్యా జయమోనిచ్చు వరవే యెహోవానిస్తి జయమోనిచ్చు వరవే యేసయ్యా జయమోనిచ్చు వరవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మయైన యేసునాలోన అభిషేకం నా తలపైన ఆత్మయైన యేసునాలోన యెహోవా షమ్మా మాతో ఉన్నవాడవే యేసయ్యా మాతో ఉన్నవాడవే యెహోవా షమ్మా మాతో ఉన్నవాడవే యేసయ్యా మాతో ఉన్నవాడవే యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చువాడవే నా యేసయ్యా శాంతినిచ్చువాడవే శాంతినిచ్చువాడవే నా యేసయ్యా శాంతినిచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 దయగల మా తండ్రి పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ మీ పాదాల చెంతకొస్తున్నాం అద్భుతకరుడా పరిశుద్ధుడా మహోన్నతుడా అయ్యా మీరు మమ్మల్ని గత కాలం అంతా కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా మీ దాసులతో కలిసి ఈ దినం జూమ్ లో ప్రభు పాల్పంపులు పొందే కృప మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మా మినిస్టర్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మా తోటి సేవకులందరినీ ఆశీర్వదించి దీవించమని మేమందరం మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. ఇదిగో మా స్తుతుల మీద ఆశ్రయమై మీరు మాతో మాట్లాడమని మీ దాసును సిలువ చాటున మరుగుపరచుకోండి. ఆత్మదేవుడా నాకు మాకు కావలసిన వర్తమానం మీరు అందించుమని అయ్యా తర్జుమ చేస్తున్న మీ దాసులు నాయకులు ఉన్న మీ దాసులు నక్క సల్మనయ్య గారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని వినగలిగే చెవులు గ్రహించే హృదయం మాకు అనుగ్రహించమని కనబడకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావమును నజరేయుడైన యేసు నామములో అధికారంతో మేము బంధిస్తున్నాం. విడుదల కలుగునగా ప్రభా ముందుల సమయం అంతా మీ హస్తాలకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఇట్టి ఆరాధన మీ పాదం వద్ద సమర్పించుకొనిచుండగా ప్రభా మీరు అంగీకరించి మాతో మాట్లాడమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆరాధన సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి. Amen. Amen. Praise the Lord. Thank you so much, Pastor Garu. Thank you so much. Praise the Lord. So thank you so much for the wonderful praise and worship. Let's welcome our speaker for today, Reverend Dr. Rick Catling, who is Pastor. Praise the Lord. Good evening. Thank you so much for your availability, and thank you so much for your burden for the Indian pastors to train them and encourage them, and thank you so much for all your prayers. This is your time, sir. Can you unmute yourself? No, you have to unmute yourself. Mute. Okay. Yes. Okay. About 5 months ago, we were hit with a tornado, and I'm still cleaning up after that. But the Lord is good, and He's protected us, and all is good where we're at.
సో 5 నెలల క్రితం పెద్ద తుఫాన్ వచ్చింది మేమున్న ప్రాంతంలో, అయ్యగారు ఉన్న ప్రాంతంలో. ఆ టైంలో మా ఇల్లు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి. దాన్ని క్లీనింగ్ చేస్తా ఉన్నాం. ఈ రోజుకి అయిపోయింది దాదాపుగా. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. This past Sunday, as I was sitting in church, I asked the Holy Spirit what was in his heart for our teaching this week. And he gave me one word. He said, remember. And immediately, go ahead. గత ఆదివారం నేను సంఘంలో కూర్చొని ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ వారం మరి ఇండియా పాస్టర్లకు ఏం బోధించాలి అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఒక మాటను గుర్తు చేశాడు. అదేంటంటే జ్ఞాపకం చేసుకొనుటకు లేదా జ్ఞాపకం చేసుకొనుడి అనే మాటని, ఆ ఒక్క మాటను గుర్తు చేశాడు. Immediately the scripture came to me of the communion scripture in 1 Corinthians chapter 11, 24 and 25. It says this. ఎప్పుడైతే ఆ మాట అంటే జ్ఞాపకం చేసుకొనుడి అనే మాట ప్రభు ఇచ్చారో, నాకు వెంటనే బైబిల్లో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25 వచనాలు గుర్తొచ్చింది. సో ఆ మాట ఈ విధంగా రాయబడింది. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. In our church, we take communion once a month, as many churches do, and except the Catholic, they take communion every time they meet. అయితే మా చర్చిలో నెలకు ఒకసారి మరి ప్రభు బల్లారాధనలో పాల్గొంటాం. కానీ క్యాథలిక్ వాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పుడే కలుసుకుంటారో అప్పుడు ప్రతి ఆదివారం ప్రతి సమయంలో కూడా వాళ్ళు బల్లారాధనలో పాల్గొంటారు. The Word of God says that when we take communion, we are to remember. Remember what? అయితే ఇక్కడ మన ప్రభు బల్లారాధన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ముఖ్యంగా చెప్పుకునే మాట ఏంటంటే జ్ఞాపకం చేసుకొనుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేన్ని మనం గుర్తుంచుకోవాలి? We're to remember what he did on the cross of Calvary. He took away చేసుకోవాలి. ప్రభువారు go ahead. I'm sorry. No, go ahead. సో ఏం గుర్తు చేసుకోవాలి అంటే ప్రభువారు సిలువలో చేసిన కార్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. When Jesus died on the cross, he spoiled or took away the power of Satan, and he took control of this earth and the universe. And after he died, he went to hell and took away the keys of death, hell, and the grave, and he now owns all that is going on. యేసు ప్రభువు సిలువపై మరణించినప్పుడు సాతాను యొక్క కోరలు మరి విరిగివేయబడ్డాయి. తర్వాత ఆయన సిలువలో మానవాళి యొక్క పాపాన్ని పరిహరించాడు. ఆ తర్వాత సాతాను చేతిలో ఉన్నటువంటి ఆ అధికారపు తాళపు చెవిని ఆయన తన చేతిలోకి తీసుకున్నాడు. On the cross of Calvary, he broke the power of sickness. He broke curses that were over our lives. He broke the authority the enemy had towards you and I, and he gave us life and freedom forevermore. యేసు ప్రభువారు సిలువలో ఎప్పుడైతే మరణించాడో, సిలువనెక్కాడో, ఆయన పాపం యొక్క అధికారాన్ని తీసివేశాడు, సమాధి ముళ్ళుని గెలిచాడు. ఆ తర్వాత ప్రతి విధమైన అంధకారాన్ని తీసివేసి మానవాళికి విడుదల దయచేశాడు. We're not only supposed to remember the cross, but to remember our salvation. మనం మరి సిలువను మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, మన ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క రక్షణను కూడా గుర్తు చేసుకోవాలి. Do you remember when you got saved, how you felt? You were completely set free of your past. మీరు రక్షించబడినప్పుడు మీ జీవితంలో జరిగిన కార్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడైతే ప్రభువులో రక్షించబడ్డారో, రక్షణలోకి అడుగు వేశాడో, మీ పాత జీవితం అంతా కూడా కొట్టివేయబడి సమస్తం నూతనం చేయబడినటువంటి పరిస్థితిని మీరు అనుభవించి ఉంటారు. Remember how you forgave everybody? Remember the joy that flooded your heart and the fullness that you felt and the acceptance that you had when you came to know Jesus Christ through salvation? మరి నువ్వు రక్షణ పొందినప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన సమయంలో నువ్వు ఇతరుల పట్ల మరి నీకున్నటువంటి కోపాన్ని తీసివేసుకోవటం, ఇతరులను క్షమించటం, ఇతరుల తర్వాత ప్రభు దగ్గర నీ పాపాలను ఒప్పుకోవటం, ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. The sad part is that as the longer we walk with the Lord, I believe that more and more Christians have lost the newness and the first feeling and the freshness of the cross and of salvation.
అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు మరి వాళ్ళు అంటే అనుభవం అంటే ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్ది రక్షణ పొందిన తర్వాత వాళ్ళు మొదటి అనుభవాన్ని మొదటి అనుభవంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆ ప్రేమని ఆ యొక్క మరి దగ్గర తత్వాన్ని అవన్నీ కూడా మర్చిపోతా ఉంటాం. Far too many Christians who have allowed the past to creep back into their lives, and they walk with unforgiveness, they walk with bitterness, they walk with jealousy when God had taken that away from them. అయితే మరి క్రైస్తవులుగా ఒక్కొక్క సంవత్సరం ఎదుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో ఇతరుల పట్ల పగని మనసులో పెట్టుకొని అదే విధంగా క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ఇతరులను క్షమించలేని గుణముతో లేకపోతే ఒప్పుకోని పాపాలతో వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. They've lost the understanding that they are God's child. I asked a lady the other day, I said, Jesus is coming soon. Are you ready? And she said, I hope so. I said, you hope so? You need to know, because God's assurance comes through salvation. And people have lost the assurance of who they are in God. అయితే ఇక్కడ నేను ఒక రోజు ఒక క్రైస్తవ విశ్వాసిని అడిగాను, అమ్మా యేసు ప్రభువు త్వరగా రాబోతున్నాడు, నీవు సిద్ధంగా ఉన్నావా అంటే ఆమె అన్నది, సిద్ధంగా ఉన్నా అనుకుంటున్నాను అన్నది. అంటే అనుకుంటుంది కానీ గ్యారంటీ లేదు. అంటే ఈ రోజుల్లో చాలా మంది కూడా అనుకోవటం కాదు, ఈ రోజు ఈ క్షణంలో యేసు ప్రభువు వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఆ సిద్ధపాటు 100% రూఢీకరంగా ఉన్నదా లేకపోతే ఇంకా సిద్ధంగా లేవా. He takes away our unworthiness, but more Christians today don't feel like they are worthy. They don't feel like they are saved, and they say things like, I don't know if I've done enough for the Lord, and the list is long. ఆ తర్వాత చాలా మంది క్రైస్తవులు అంటూ ఉంటారు, నేను నిజంగా పరలోకం వెళ్తానని గ్యారంటీ లేదు, లేకపోతే నేను మంచోడిని అనుకోవట్లేదు, ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను అనుకోవట్లేదు అని ఈ విధంగా అంటే చాలా కాలం నుంచి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఇటువంటి అనుభవాల్లోకి జారిపోతూ ఉంటారు. Christians have lost the strength of their salvation. వాస్తవానికి అనేక మంది క్రైస్తవులు ఈ రోజుల్లో వాళ్ళ యొక్క రక్షణ అనుభవంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ సంబంధాన్ని, ఆ ప్రేమని మరిచిపోయిన వారిగా తయారైతూ ఉన్నారు. What is the strength of our salvation? King David tells us in Psalms 51. Let's read it. మరి దేవుడే మన యొక్క రక్షణ ఆనందము, మన రక్షణ బలమై ఉన్నాడు. అదే రాజు అయిన దావీదు ఈ కీర్తనలో చెబుతూ ఉన్నాడు. కీర్తనలో 51వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవా, 51వ అధ్యాయం కీర్తన 1వ వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిశయములను తుడిచివేయుము. వర్స్ 2, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. వర్స్ 3, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. వర్స్ 4, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. వర్స్ 5, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. All the way through, keep reading. వర్స్ 7, వర్స్ 6, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞాపకం చేయుదు. వర్స్ 7, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. వర్స్ 8, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. వర్స్ 9, నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. వర్స్ 10, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. వర్స్ 11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. వర్స్ 12, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. వర్స్ 12,
Pastor, you want me to keep reading? Well, I can talk about the rest of it. We can. Yeah. King David has slept with Bathsheba, and she comes to him and said, I'm pregnant. అయితే మరి రాజు అయిన దావీదు జీవితంలో జరిగిన సంఘటన మనందరూ తెలుసు. ఆయన మరి బత్షెబాతో శారీరక సంబంధం కలిగినప్పుడు ఆమె మరలా వచ్చి చెప్పింది, నేను గర్భవతినై ఉన్నాను అని. Ultimately, he ends up killing her husband Uriah. అయితే అప్పుడు ఆమె యొక్క భర్తని దావీదు చంపినట్టుగా మన చరిత్రను చదువుతూ ఉంటాం. Nathan the prophet comes to him and says, you're the man who has sinned. And David now realizes that he's been exposed and he is coming now for forgiveness to the father. అయితే నాతాను ప్రవక్త వచ్చి అప్పుడు దావీదుని హెచ్చరిస్తాడు, నువ్వు పాపం చేసావు, నువ్వు చేసింది అపరాధము అని. ఆ సమయంలో మరి దావీదు తను చేసినటువంటి తప్పును గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆ క్షమాపణ కొరకు మొరపెడుతూ ఉన్నాడు. In verses 1-5, basically what he's talking about is, Lord, you don't want me to be a hypocrite, and you don't want something to be said on the outside and my heart is not broken. You are looking at my heart and you want a forgiveness from my heart. అయితే ఇక్కడ 1వ వచనం 51వ కీర్తన 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసుకున్నట్లయితే అక్కడ దావీదు స్పష్టంగా చెబుతున్న మాటలు ఏంటంటే, దేవా, నేను వేషధారి వలె ఉండటం నాకు ఇష్టం లేదు, పైకి మంచివానిగా మాట్లాడి లోన పాపం దాచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నీవు నన్ను పైన ఏ విధంగా అయితే శుభ్రంగా ఉన్నాను, నా హృదయాన్ని అంతరంగాలను కూడా శుభ్రంగా నువ్వు క్షమించుము, వాటిని మరి శుభ్రపరచుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. He begins to say, he said, Lord, I need you to wash me clean so I don't carry all of this brokenness inside of me. ఆయన అన్నాడు, నా హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని, దోషాన్ని కడిగివేయము, అప్పుడు నేను పైన ఎలాగున్నానో లోన కూడా అదే విధంగా కనిపిస్తాను అంటున్నాడు. In verse 8 and in verse 12, verse 8, he says, Lord, let me grant me the ultimate joy of being forgiven. But he says here in verse 8, he said, make me hear joy. I want to hear joy. And then in verse 12, he says, Lord, restore to me the joy. 2 words. I want to hear and I want to be restored in joy. ఇక్కడ 8-12 వచనాలు. 8వ వచనంలో అంటున్నాడు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఆ తర్వాత 12వ వచనంలో అన్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అన్నాడు. 2 వచనాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి ఉత్సాహ సంతోషము, రెండోది రక్షణ ఆనందము. ఈ 2 నాకు కావాలని దావీదు మహారాజు అడుగుతూ ఉన్నాడు ప్రభువుని. Now notice in verse 8 it says, may the bones you crushed rejoice. ఇక్కడ అన్నాడు 8వ వచనంలో, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అంటున్నాడు. David is saying that the bones, my spiritual stature has been thrown down and my spirit man cannot stand up. ఇక్కడ దావీదు ఉద్దేశం ఏంటంటే, నా ఆత్మీయ మనిషి కృంగిపోయాడు, నలిగిపోయాడు చేసిన అపరాధమును బట్టి. నా ఆత్మ సంబంధమైనటువంటి మనిషి ఇప్పుడు నిలవలేని స్థితిలో ఉన్నాడు, ఎముకలన్నీ కూడా ఇరిగిపోయిన స్థితిలో ఉన్నాడు అన్నాడు. Your spiritual bones are your faith, it is your hope, and it is your love that causes you to stand strong against the enemy and in a wicked world. But when you sin, your faith, your hope, and your love is gone, and the structural spiritual man has fallen down. ఇక్కడ ఆత్మ సంబంధమైన మనిషికి ఉన్నటువంటి ఆ ఎముకలు ఏంటి అంటే, ఒకటి విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. ఈ 3 కూడా మరి లోన ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఎముకలు. ఆ 3 లక్షణాలు ఎప్పుడైతే మనిషి నుంచి దూరమైనయో అప్పుడు ఆత్మ సంబంధమైన మనిషి కుప్పగూలిపోతాడు, శక్తిహీనుడిగా మారిపోతాడు. He says, Lord, teach me or make me to hear joy because the bones are broken and I can't rejoice because I have no faith, I have no hope, and I have no love. ఇక్కడ అందుకే అన్నాడు, అయ్యా, నేను ఆత్మ స్థితిలో కృంగిపోయిన దశలో ఉన్నాను, నాకు నిరీక్షణ లేదు, విశ్వాసము లేదు, ఆ తర్వాత ప్రేమ లేదు నీ పట్ల. కాబట్టి ఈ 3 కూడా కోల్పోయిన దశలో ఉన్నాను. నా ఎముకలను, ఇరిగిపోయిన ఎముకలను మరలా తిరిగి
మరి జత కట్టుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. David was called a man after God's own heart, and him and the Father were very, very close. But when sin came, there was a separation in his spirit from the love and the faith and the hope of the Father, and he was distant, and the sin weighed heavily on him, and it crushed his spiritual man. మనకి బైబిల్లో చెబుతా ఉంది, మరి దావీదు దేవునికి హృదయానుసారుడు అని చెబుతూ ఉన్నాడు. అటువంటి అంటే దేవునితో అంత దగ్గర సంబంధం కలిగినటువంటి దావీదు, అటువంటి విశ్వాసము కలిగినటువంటి దావీదు తన ఈ పాపము వలన తండ్రి అయిన దేవుని నుంచి దూరపరచబడి మరి ఆయన యొక్క ఆత్మీయ స్థితి అంతా కూడా మరి విరిగి నలిగిన స్థితిలో మరి కృంగిన దశలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. I'm going to want you to go back and look at verse 4 for just a second. David says, against you and you only have I sinned. We don't sin against each other. ఇక్కడ 4వ వచనంలో 51వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని అన్నాడు. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అన్నాడు. అంటే దేవునితో చెబుతున్నాడు, నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అది ఎదుటి మనిషి కోసం చేసింది కాదు, కానీ దేవునికి వ్యతిరేకంగా దేవుని ముందు పాపం చేసినట్టుగా అది గుర్తించాలి. ఇక్కడ దావీదు అదే చెబుతున్నాడు. You and I don't sin against each other because you and I don't have the power to restore each other. Only Jesus has that power. And when we sin, it is against the Holy Spirit, the triune God. కాబట్టి మనం మనుషులుగా ఒకరి ఎదుట ఒకళ్ళు పాపులుగా ఎంచబడలేము. ఎందుకంటే వాళ్ళు మనల్ని మరి కృంగిన దశలో ఉన్న వాళ్ళని లేవనెత్తలేడు ఎదుటి మనిషి. కానీ యేసు ప్రభు వారు మాత్రమే కృంగిన ఆత్మీయ దశని మరలా తిరిగి కట్టగలడు. కనుకనే ఇక్కడ దావీదు అంటున్నాడు, కేవలం నీకు వ్యతిరేకంగా, అంటే నువ్వు చేసిన ప్రతి తప్పు ఒక మనిషికి వ్యతిరేకం అనుకుంటున్నావు, కానీ అది మనిషికి వ్యతిరేకం కాదు, మరి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. దేవుడే దాన్ని మరలా తిరిగి కట్టగలడు. Jesus said in Matthew 24, see that you're not offended. One of the things is that we either offend people or we are offended. That's how we, in a sense, sin against each other, by an offense. I either offend you or I'm offended by you. ఇక్కడ మనం మనుషులుగా ఒకరినొకరు ఎలాగా ఒకరిని బాధ పెట్టడం ద్వారా, నీ సహోదరుణ్ణి బాధ పెట్టడం ద్వారా నువ్వు ఆయన దృష్టిలో తప్పు చేస్తూ ఉన్నావు. అందుకని మనం ఒకళ్ళు బాధ పెట్టగలుగుతాం. సో నువ్వు అతని ద్వారా బాధపడవచ్చు, లేకపోతే నువ్వు అతన్ని బాధ పెట్టవచ్చు. So when we offend one another or hurt one another's feelings, we come and we say, would you forgive me? I'm sorry for hurting you. And that we have an ability to do with one another. ఎప్పుడైతే నీ సహోదరుని లేకపోతే నీ తోటి వాళ్ళని నువ్వు బాధపరిచినప్పుడు ఏం చేస్తావు? ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, నేను నిన్ను బాధ పెట్టాను అని అడిగినప్పుడు మరలా తిరిగి ఆ సంబంధం కట్టబడుతుంది. If we lose a relationship with a friend, it bothers us for a while, but it will not affect our eternal soul. But if we sin against God, it will affect our eternal soul forever. మన తోటి సహోదరునికో లేకపోతే తోటి మనిషికి అతను బాధ పెట్టినప్పుడు మనం కొంతకాలం బాధపడతావు, అయ్యో ఇతను ఇబ్బంది పెట్టానే నేను అనవసరంగా అని కొంతకాలం బాధపడతావు, నువ్వు మర్చిపోతావు. కానీ దాని ద్వారా నువ్వు నీ యొక్క ఆత్మ నరకానికి పంపబడతావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావో అది అప్పుడు నీ యొక్క ఆత్మను నువ్వు నరకానికి నెట్టుకున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది. David goes and has an affair with Bathsheba, thinking it was going to be something that was going to be wonderful, but the payoff was greater than he thought it would be. అయితే ఇక్కడ ఈ దావీదు ఎప్పుడైతే బత్షెబతో పాపం చేశాడో ఆయన అనుకున్న విధంగా అది సంతోషము కంటే దుఃఖాన్నే ఎక్కువగా మిగిల్చిందంట. That affair robbed him of his fellowship with God. It broke his faith, his hope, his love. And now David is a place that he cannot help himself. He cannot pick himself back up. He cannot restore himself. And he needs someone greater than him to help him.
కాబట్టి ఆ సంబంధం, ఆ కార్యం తన జీవితంలో దేవునితో ఉన్న సంబంధాన్ని వేరు చేసింది, దేవుని నుంచి దూరపరిచింది, తన ఆత్మీయ స్థితిని కృంగదీసింది, దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా చేసింది. కనుకనే ఇవన్నీ కూడా అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతున్నాడు, అవన్నీ కూడా తిరిగి నాకు అనుగ్రహించుము అని. When we walk in sin, we can't help ourselves and we can't help anybody else because we do not have a structure of life in us to give away. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో ఆ కృపని కోల్పోతామో అప్పుడు దాన్ని మరలా ఆయన దగ్గర నుంచే పొందుకోవాలి. మనంతట మనం దాన్ని పొందుకోలేము. David does not offer up sacrifices or try to do good works of his own because he knew only God alone was able to help and save him. కాబట్టి దావీదుకు తెలుసు, తనెళ్ళి ఇప్పుడు మంచి మంచి పనులు చేయడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా, నీతి కార్యాలు చేయడం ద్వారా ఏదైతే తను కోల్పోయాడో దాన్ని తిరిగి పొందుకోలేడని. కానీ కేవలం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర మరి క్షమాపణ అడగటం ద్వారానే తిరిగి ఏదైతే కోల్పోయాడో దాన్ని పొందుకుంటాడని ఆయన బాగా గ్రహించాడు. David cries out and he said, "Make me to hear joy and gladness." ఇక్కడ అంటున్నాడు, అందుకే ఆయన అన్నాడు, మరి నాలో తిరిగి ఆ యొక్క సంతోషాన్ని, కోల్పోయిన ఆ యొక్క సంతోషాన్ని నాకు కలుగజేయము అంటున్నాడు. He must speak to you and I so that it comes into our hearing. కాబట్టి అంటే దేవునితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా ఇదిగో ఇది జరిగిన విషయం, ఇక్కడిక్కడ తప్పు జరిగింది, ఇక్కడిక్కడ లోపం వచ్చింది, కాబట్టి అని దేవునితో కూర్చొని ఆయన సరిచేసుకుంటూ ఉన్నాడు తనను తాను. And it doesn't come by doing good works or saying I will be a better person or I'll stop doing what I'm doing. That's not what God is looking for. అయితే ఇక్కడ మరి దేవుని దగ్గర కూర్చోకుండా ఏవో మంచి కార్యాలు చేయటం ద్వారా అది తిరిగి రాదు. దేవుడు కూడా ఓకే నేను చేస్తుంది మళ్ళీ చేసుకుంటూ పోతా, నేను మంచి పనులు చేస్తాను అనుకుంటే అది మరి తిరిగి కోల్పోయింది, తిరిగి రాదు. David is asking for God's mercy and his grace to come to him and to speak to him in his hearing. కాబట్టి దావీదు అడుగుతూ ఉన్నాడు, దేవుని యొక్క కృపని తిరిగి అనుగ్రహించమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. The ear is the gateway to restoration of your spirit. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే దావీదు ఇంతగా మొరపెడుతూ ఉన్నాడో తనని మరలా సంతోషపరిచేది ఏంటి? దేవుని యొద్ద నుంచి వచ్చే సమాధానం ఎప్పుడైతే వింటాడో అప్పుడు ఆయన ఆత్మ మళ్ళా తెప్పరిల్లింది. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మాటని వినడం. Listen to me. Salvation does not come by what we see, but by what we hear. మరి రక్షణ అనేది మనం కంటితో చూసే కార్యాల ద్వారా రాదు, కానీ మనం వినే ఏం వింటామో దాని ద్వారా మనకు రక్షణ వస్తుంది. And what we hear is the good news called the Word of God. మరి ఏం వింటున్నాం? ఎప్పుడైతే యేసు ప్రభు గురించి సువార్త వింటామో అటువంటి వ్యక్తికి రక్షణ వస్తుంది. Now, the ear that God is talking about is not our physical ear, but it's the spirit ear that God is speaking to. ఇక్కడ దేవుడు మాట్లాడేటువంటి వినడం అంటే బాహ్య చెవులతో వినడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన చెవులతో ఆత్మీయ కార్యాలు దేవుని దగ్గర నుంచి నువ్వు వినగలుగుతున్నావా? Your spirit man hears the Holy Spirit say, "You are forgiven, you are restored, you are made new again. You are my child, and I forgive you." మరి నీ యొక్క ఆత్మీయ చెవులతో దేవుడు చెప్పే మాటను వింటున్నావా? నీవు క్షమించబడ్డావు, ఇదిగో నువ్వు నా కుమార్తెవి, నా కుమారుడవు, నేను నీకు తోడున్నాను, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడే మాటలను నువ్వు వినగలుగుతున్నావా? వినలేకపోతే నీ జీవితాంతము మరి అటువంటి మనసే నువ్వు కలిగి ఉంటావు. David is in so much sin, and there are things in our lives sometimes that we can't hear God, and we need to hear his voice. And David says, "Make me to hear joy. Make me." ఇక్కడ అందుకే దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నీ యొక్క సువార్త వినేటువంటి చెవులు నాకు అనుగ్రహించుము, మరి నీ యొక్క మాటను నేను వినగలిగేటువంటి పరిస్థితిని నాకు అనుగ్రహించుము అంటున్నాడు. Far too many Christians are spiritually deaf. మరి అందుకే ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు
మరి ఆత్మ సంబంధమైనటువంటి చెవిటితనం కలిగి ఉన్నారు. Look at Hebrews chapter 5, 11 through 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందమతులైనందున వాటిని విశదపరచుట కష్టము. 12వ వచనం 12 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమునకు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగల వారు కారు. 13 మరియు ఈ పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యములో అనుభవం లేని వాడై ఉన్నాడు. 14 వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను మరి వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. Spiritually hearing people, look at verse 14. They can handle solid food, which is the truth, and they are mature, growing up, and they are trained to discern both good and evil. A person in sin has none of those marks in their lives. ఇక్కడ చూడండి, ఎవరైతే మరి వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు అంటున్నాడు. ఇటువంటి అనుభవం మరి పాపములో ఉన్న వారికి ఉండదు. When we walk back into the freshness of God, we have a fullness of salvation. We walk with joy and we're alive in Christ, and every day is filled with his presence. ప్రతిరోజు కూడా మరి దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ యొక్క స్వస్థతని లేకపోతే ఆ యొక్క ఫ్రెష్నెస్ ని మనం అనుభవించేవారుగా ఉండాలి. Verse 12 says, restore to me the joy of your salvation. ఇక్కడ అన్నాడు మరలా నన్ను 12వ వచనంలో ఆయన అన్నాడు కీర్తన Psalms 51, I'm sorry. Psalms 51:12. కీర్తనలో 51వ కీర్తన 12వ వచనం అన్నాడు, నా రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగుజేయుము అన్నాడు. When you walk in joy, you're conscious of God's favor, you're conscious of his strength, knowing that he lives inside of me and causes me to walk uprightly before him. కాబట్టి దేవుడు నీలో నివసిస్తున్నాడు, ఆయన యొక్క మనస్సు నీకు ఉంది అనే ఆ ఉద్దేశం, అటువంటి దృఢ నిశ్చయం, అటువంటి నిరీక్షణను కలిగి ఉండాలి. Nehemiah says, the joy of the Lord is my strength. Joy is a strength to the spiritual person. And when you lose your joy, you've lost your strength. కాబట్టి మరి దేవుడు అనుగ్రహించే సంతోషం అనేది నీకు బలాన్ని ఇచ్చేదిగా ఉన్నది. దేవుడిచ్చే సంతోషం అనేది నిన్ను ప్రోత్సహించే ఒక శక్తిగా ఉన్నది. Back in Psalms 51 verse 13, David says, when I am restored, I will teach sinners the way of the Lord. ఇక్కడ 51వ కీర్తన 13వ వచనం అన్నాడు, అప్పుడు అతిక్రమములు చేయువారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అన్నాడు. When you first got saved, nobody could shut you up. You told everybody about Jesus. నువ్వు ఎప్పుడైతే రక్షించబడిన మొదటి దినాల్లో ఉత్సాహంతో వెళ్ళి మరి కనపడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు నీ జీవితంలో చేసిన మేలు చెబుతూ ఉండేవాడు. When we were on fire for Christ, sometimes we lost some of our friends, but we didn't care because Jesus was the most important thing of our life. రక్షణ పొందిన సమయంలో చాలా మంది పాత స్నేహితులు నిన్ను విడిచిపెట్టినప్పుడు కూడా నువ్వు లెక్క చేయకుండా ప్రభువు కోసం మరి ఉత్సాహంతో రోషం కలిగి మరి ఆరంభంలో పరిగెత్తేవాడు. We look at our old friends and said, they'll say, you've changed, and you go, exactly. I'm no longer like that anymore. He's made me a new person, and God wants to do the same thing for you. కాబట్టి నువ్వు మరి నీ పాత స్నేహితులు చూసి ఇంతకు ముందులాగా లేను, నా జీవితం మారింది,
మరి నేను నూతన వ్యక్తిగా యేసు ప్రభు నన్ను మార్చాడు అని చెప్పినటువంటి సందర్భం ఉండి ఉండొచ్చు. That's what's missing in the church today. We're afraid that we won't talk about Jesus because we're afraid to talk about we might hurt their feelings. చాలాసార్లు మనం యేసు ప్రభు గురించి ఇతరులతో మాట్లాడటానికి మొహమాట పడతాం. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో, వాళ్ళు ఏమన్నా మరి మరి బాధపడతారో వాళ్ళని మరి అనుకొని ప్రభు గురించి చెప్పడానికి వెనకాడతాం. We're running out of time. Jesus is coming soon. మనకి సమయం ఇంకా లేదు, ఎక్కువ లేదు. యేసు ప్రభు వారు త్వరగా రాబోతూ ఉన్నాడు. The other day I went to pay the water bill and the little girl wasn't behind the desk and I yelled, "Are you in here? What? You are Indian? Are you here in the building?" The lady that takes my bill, I said, "Are you here in the building?" I couldn't find her. ఒకరోజు నేను మరి వాటర్ బిల్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి నన్ను చూసి అన్నది, "ఓ నువ్వు ఇక్కడే ఉంటావా" అని అడిగింది. She come running around the corner and she said, "Here I am." And I said, "I want to ask you a question." She said, "Okay." ఆమె వచ్చింది, అవును నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పింది. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను అని చెప్పాను. ఆమె చెప్పింది, సరే అడగండి అన్నది. I said, "Where do you go to church?" మరి ఆదివారం ఎక్కడికి చర్చికి వెళ్తావు అని అడిగాను. She said, "I don't." నేను చర్చికి వెళ్ళను అని చెప్పింది. I said, "Do you know Jesus Christ is your personal savior?" I didn't have time to build a relationship with her. కాబట్టి నేను డైరెక్ట్ గా అడిగాను, నీకు యేసు ప్రభు వారితో సంబంధం ఉందా, నువ్వు ఆయన రక్షకుడని నమ్ముతున్నావా అని అడిగాను. She said, "No." లేదు నేను నమ్మట్లేదు అన్నది. I said, "Would you like to know Jesus Christ is your personal savior? You want to pray together?" మరి డైరెక్ట్ గా అడిగాను, నువ్వు ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోవాలని ఇష్టపడుతున్నావా, నీ కోసం ప్రార్థించమంటావా అని అడిగాను. She said, "I'll think about it." ఆమె అన్నది, నేను ఆలోచించుకొని చెబుతాను అన్నది. I said, "If you don't accept Jesus Christ into your heart, you're going to go to hell and to the lake of fire. But you and I right now can have a prayer, and when Jesus Christ comes again, you can go to heaven." సో ఆమెతో నేను డైరెక్ట్ చెప్పాను, నువ్వు కనుక యేసు ప్రభు నమ్ముకోకపోతే మరి ఆయన వచ్చినప్పుడు విడవబడి నరకం వెళ్తావు. ఇప్పుడు మన ఇద్దరం నీతో కలిసి నేను ప్రార్థిస్తే నువ్వు ఒకవేళ స్వర్గానికి మరి పరలోకానికి వెళ్ళొచ్చు అన్నా. I said, "Are you sure you don't want to ask Jesus into your heart?" And she said, "I'll think about it." నేను అడిగాను, నిజంగా నువ్వు యేసు ప్రభు నీ హృదయంలోకి రమ్మని అడగటానికి ఇష్టపడలేదు అన్నాను. ఆమె అన్నది, నేను దాని గురించి ఆలోచిస్తాను అన్నది. I drove away very sad, but I thought if she misses the rapture, these words are going to come back to her and possibly she'll ask Jesus into her heart and I might get to see her one more day because I planted the seed and the Holy Spirit. I left, but the Holy Spirit stayed there. అయితే నేను ఆ మాటలు మాట్లాడాను. ఆమెకి కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను, యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తాను అని. ఒకవేళ ఆమె యేసు ప్రభు రాకల్లో గనుక విడబడినట్టు లేకపోతే ఆ సమయంలో ఆమె రియలైజ్ అయితే అప్పుడు ప్రభువుని అడగొచ్చు, ఈ మాటలు గుర్తు చేసుకొని, అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగొచ్చు. We must remember what took place on the cross in our lives. కాబట్టి మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా యేసు ప్రభువు శిలువ ప్రాముఖ్యంగా ఉండాలి. Question: Are we filled with the joy of our salvation, or are we just floating through life? మరి నీవు రక్షణ ఆనందముతో నింపబడి ఉన్నావా? అనుదినం ఆ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావా? లేకపోతే ఏదో ఆ విధంగా మరి క్రైస్తవునిగా పేరు పెట్టుకొని జీవిస్తూ ఉన్నావా? My prayer for the body of Christ is that God would restore the joy of our salvation. మరి ఈ రోజుల్లో ఉన్న ప్రతి సంఘం కూడా వారందరి రక్షణ ఆనందం తిరిగి ప్రతి ఒక్కరికి రావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. I want to stop for just a moment and I want you to put your hand over your heart and I want you to say, "Lord Jesus, I want you to give me a joy unspeakable and full of glory." ఒకసారి మీ యొక్క హృదయం మీద కుడి చేయిని పెట్టుకొని మీ గుండె మీద చేయిని పెట్టుకొని అడగండి, యేసు ప్రభువా నాకు రక్షణ ఆనందము సంతృప్తిగా అనుగ్రహించండి, సంపూర్తిగా అనుగ్రహించండి అని ప్రార్థించండి. Lord Jesus, give me a new heart and a new spirit to cause me to remember that I'm your child. యేసు ప్రభువా నాకు నూతన హృదయాన్ని మనస్సును నాకు అనుగ్రహించండి. దాని ద్వారా నేను అనుదినము ప్రతిక్షణము
నీవు నాకు అనుగ్రహించిన రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తాను. Amen. ఆమేన్. The word remember is used 350 times, as twice as much as any other word that deals with like remember. 350 times in the Bible, remember. మరి బైబిల్ గ్రంథంలో మొత్తం 350 సార్లు జ్ఞాపకం చేసుకొనుడి అనే మాట రాయబడి ఉన్నది. అంటే వేరే మాటలన్నిటితో పాటు ఈ గుర్తుంచుకొనుడి లేదా జ్ఞాపకం ఉంచుకొనుడి అనే మాట కూడా ప్రాముఖ్యంగా రాయబడింది. We must be in the Word of God to see what He has done for people in the past as a witness of what He's going to and able to do for us in the present. కాబట్టి దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలను ఆ తర్వాత ఆయన లోకంలో చేస్తున్న కార్యాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ సమయం అనక ఇతరుల మధ్యలో మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. Pastors, we're in very dark times. పాస్టర్ గారు మనం అందరం కూడా చాలా చీకటి కాలంలో ఉన్నాం. The leaders of the world, of our countries, yours, mine, and others, are beginning to walk away from the civil lifestyle and are looking to be dictators, and we don't have good things looking at us. కాబట్టి మరి ప్రతి దేశంలో మీ దేశం, మా దేశం, వేరే దేశం, పక్క దేశం, ఏ దేశంలో చూసినప్పటికి కూడా ఈ నాయకులందరూ కూడా ప్రజల్ని ఇష్టానుసారంగా పరిపాలించటం పక్కన పెట్టి వాళ్ళకి నియంతలుగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏది ఇష్టమో, ఏది చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. As you read the Word of God, you'll find out that that is the progress, or that's biblical, leading up to the rapture and the exposure of the Antichrist. కాబట్టి మీరు బైబిల్ ఈ యొక్క సందర్భాలను మీరు ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. మరి యేసు ప్రభు రాకడ సమయంలో ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉంటవి అని స్పష్టంగా చెబుతూ ఉన్నది. It is important that you and I walk with such a joy and with faith and with love that we're able to share the life of God, because we're coming into a time where people are looking for answers. కాబట్టి ఈ సమయంలో ప్రతిరోజు కూడా మనం దేవునితో నడుస్తూ ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మనుషులు అనేక మంది సమాధానాల కోసం వెతుకుతూ ఉన్నారు, సమాధానాల కోసం చూస్తూ ఉన్నారు. I don't want you to be naive and think, well, the government will take care of it. This will get better. This will change. And it is not about politics. It is not about anything else. And you'll say, well, then we'll be all right later. That's not right. That's not what's coming. It's like a woman going to have a baby. The labor pains are getting right on top of each other until this baby is born. And we're going to see tough times right up until the rapture of the church. కాబట్టి మీరు అనుకోవచ్చు, ఓకే వచ్చే కాలం, వచ్చే సంవత్సరం బాగుండొచ్చు, ఆ తర్వాత ఇంకా బాగుండొచ్చు అనుకుంటున్నారు. కానీ అలాగ ఉండదు. ఎప్పుడైతే ఒక గర్భవతి అయిన స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఉంటుందో ఆ విధంగా గంటకి ఆ యొక్క నొప్పులు బాధ పెరుగుతూ ఉంటుంది కానీ మరి తరగదు. కాబట్టి ఆ ప్రసవం జరిగేంత వరకు ఆ భారం ఉంటుంది. కనుకనే యేసు ప్రభు రాకడ వరకు కూడా ఇటువంటి పరిస్థితులు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. Look at 1 John chapter 1, 3-7. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. వర్స్ 4. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. వర్స్ 5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. వర్స్ 6. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. వర్స్ 7. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా
చేయును. Amen. Hallelujah. When you walk in the light, there are three things that are there. Number one, it's knowledge. Number two, there's joy. And number three, there's purity. ఇక్కడ మరి ఎప్పుడైతే నువ్వు వెలుగులో నడుస్తావో, వెలుగు సంబంధిగా వెలుగులో నడుస్తావో, మూడు విషయాలు మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒకటి సంతోషము, రెండోది జ్ఞానము, మూడోది మరి అంటే ఈ యొక్క స్వస్థత లేకపోతే స్వచ్ఛమైనటువంటి వసతి. Yes. When your lights go out in your house and you're dark and there's no light on, it's very uncomfortable. So you get a flashlight or a candle, and those two things will bring you comfort because that light is comfort. నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చీకటిగా ఉందనుకోండి, లైట్ లేదనుకోండి, నువ్వెంతో ఇబ్బంది పడతావు. వెంటనే నువ్వేం చేస్తావు, ఏదో ఒక లైట్ వెలిగించటమో లేదా క్యాండిల్ వెలిగించటమో చేస్తావు. అంటే ఆ లైట్ క్యాండిల్ ఈ రెండు మరి నీ జీవితాన్ని కొంచెం మరి ఇబ్బంది లేకుండా చేస్తాయి. The point is this: we are walking in a very dark world and it's not comfortable. But when we walk in the light of Jesus, we walk in a comfort, a protection, and a love like we've never known. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం చీకటి రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం, చీకటి రోజుల్లో నడుస్తూ ఉన్నాం. ఇటువంటి చీకటి సమయాల్లో వెలుగు ఎంతో ప్రాముఖ్యమైనది మన జీవితంలో. కాబట్టి వెలుగుతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వేం చేస్తున్నావో సమస్తం కూడా నీకు అర్థమవుతుంది. నీ జీవితం మరి మరి మంచి విధంగా నడుస్తుంది. Psalms 104:1 and 2 says this. మరి కీర్తనలు 104 ఈ విధంగా రాయబడింది. No, Psalms. It's Psalms 104 verses 1 and 2. కీర్తనలు 104, right? Okay. Psalms 104 verses 1 and 2. కీర్తనలు 104 1-2 వచనాలు చదువుకుందాం. 104 1 సెకండ్ 14 చూడాలి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. It's okay, Pastor. Let's just go on. When we walk in the light, two things are at play. He's faithful to forgive us, and he forgives our sin, and he cleanses us from all unrighteousness, because the light shines on the darkness inside of our hearts. మరి ఇక్కడ 104 1-2 వచనాలు ఈ విధంగా రాయబడింది. యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యము ప్రభావములు ధరించి ఉన్నావు. Yeah. 3 more scriptures and I'm done. 2 Peter chapter 3 1-4. It says this. మరి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-4 వరకు ఈ విధంగా రాయబడింది. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన జ్ఞానమును మీరు జ్ఞాపకం చేసుకొనవలెనని విషయము మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసును రేపుచున్నాం. 3 and 4. 3-4 వచనాలు. అంత్యదినములలో అపహాసకులు అపహసించును వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. మరి పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమైనది చెప్పుదు మొదట వీరు తెలుసుకొనవలెను. Yes. King James Bible says, do it by the way of remembrance. Do it by the way of remembrance. ఇక్కడ మరి ఏమని రాయబడిందంటే, ఇవన్నీ కూడా కార్యాలు జరిగించండి ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు అని రాయబడింది. Learn to remember that God was faithful to the saints in the past and that he will be faithful to you today. కాబట్టి ఇక్కడ దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి? ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది. Learn to hear the good news in your spirit and in your spirit ears. కాబట్టి నీ యొక్క ఆత్మీయ చెవులతో సువార్తను వినడానికి అలవాటు పడాలి.
Psalms 103, 1 and 2, and then we're going to be finished. మరి 103వ కీర్తన 1-3 వచనం వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. David has said, remember all of his benefits and do not forget them. Remember the benefits. Remember what God has said. Remember he loves you and you're going to be all right. కాబట్టి ఇక్కడ మరి అన్నాడు, ఆయన చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. Pastors, I want to stir the gift up inside of you this morning. I want to encourage you to walk in faith, hope, and love with a joy that is unspeakable. And if you don't have that, I want you to just take time and ask God to fill you all over again with his love and his life with the power of the Holy Spirit. మరి అయ్యగారులు అమ్మగారులు ఈ సమయంలో మీ ఆత్మలను రేకెత్తించాలని, మీరందరూ కూడా వెలుగు సంబంధులుగా వెలుగులో నడవాలని, మరి ఆత్మీయ రక్షణ ఆనందాన్ని అనుదినం మీరు అనుభవించాలనే ఉద్దేశంతో నేను ఈ మాటలన్నీ కూడా మాట్లాడి ఉన్నాను. మరి సమయాన్ని తీసుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మరి ఆత్మీయ నేత్రాలు తెరిచి ప్రభువు చెప్పే మాటలను జ్ఞాపకం చేసుకోండి, ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోండి. Your people need to see the fire of God in you so that they will begin to have a hunger for what you have begun to eat of the Lord afresh and anew. మరి నీలో రేగుతున్నటువంటి ఆత్మీయ ఆ మంటని, ఆ వెలుగుని నీ సంఘస్థులు చూసి అప్పుడు వారందరూ కూడా మరి దాన్ని నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ నడిపింపుని అనుసరించి వారిలో కూడా మార్పు వచ్చును గాక. You're my family and I pray for you often and I want to strengthen and encourage you and let's run the race to the end together in Jesus' name. మనమంతా ఒక కుటుంబం, మీకోసం అనుదినం ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీరు ప్రారంభించినటువంటి పరుగుని తుదముట్టించండి. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Thank you so much, Pastor. Thank you so much for the powerful word. I would request రాజు పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేయండి. Do what? No, I request Pastor రాజు, దేవులపల్లి రాజు గారు ముగింపు ప్రార్థన, సో క్లోజింగ్ ప్రేయర్. ఉన్నారు రాజు గారు? ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ఉన్నారా? నేను చేయమంటారా నన్ను? చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రులైనా ఈ చక్కటి వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రతి వారికినైనా మరి నా తండ్రి, మరి దావీదు వలె అయ్యా తండ్రి తన జీవితాన్ని పరీక్షించుకొని దేవుని ఎదుట అనుదినమునైనా ప్రభా అయ్యా తండ్రి మరి అనుదినము ఆత్మీయ జీవితంలో ఎదుగునట్లు సహాయం చేయమని ఇంత చక్కటి వర్తమానం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ మా మినిస్ట్రీని మీరు ఆశీర్వించి దీవించమని, సొలొమోన్ అయ్యగారిని కూడా దీవించమని, సేవకులందరినీ వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వించమని ఈ కొద్దిపాటు స్తుతి స్తోత్రం మీకు అర్పించుకుంటూ ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట స్తోత్రం చెల్లించి ప్రార్థించి అతి వినమ్రత బతిమాలు అడుగుతున్నా పరమ తండ్రి. ఆమేన్. Amen. May God bless you and keep you safe and secure till we meet next week. Amen. God bless you all.